హలో మామో బ్లస్ మీకు ఒక విషయం చెప్దామనుకున్నా ఈరోజు. ఎందుకంటే అమెరికా వచ్చినామంటే దేర్ ఆర్ టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఇన్ఫర్మేషన్, రెండు నెట్వర్క్. నాకు ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలా నీకు తెలిసిన వాళ్ళతో ఇంటర్నెట్లో, యూట్యూబ్లో, చాట్ జీపీటీలో కావచ్చు. కానీ కొన్ని ఇన్ఫర్మేషన్ చాట్ జీపీ కూడా తెలియవు. అలాంటప్పుడు మనం నెట్వర్కింగ్ అని కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ కొంతమంది ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటారు, అది తీసుకోవాలి. నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. హానెస్ట్గా నిజాయితీగా నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి. నిజాయితీగా ఉండాలి నెట్వర్క్తో. వాడెట్టున్నదా మనం నిజాయితీగా ఉండాలి. సో ఇలా ఇన్ఫర్మేషను మనకు ఎంతో కష్టపడి వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలియదు. లాయర్స్ ఇన్ఫర్మేషన్ కానీ, ఒక వీసా ఇన్ఫర్మేషన్ కానీ, ఎనీ ఇష్యూస్ వచ్చినప్పుడు మన ఇండియన్ స్టూడెంట్స్కి, అందరికీ ఇండియన్ స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. అదే మెలోడీ మాక్టైల్. వాళ్ళు అంత కష్టపడి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే మంచి మనసుతో కమ్యూనిటీ సర్వీస్ చేస్తుంటే నేను విన్న రవి తెలుసు నాకు. ఎవడో కొంతమంది బ్లేమ్ చేస్తారంట. అసలు మీకు చేయాల్సిన అవసరం ఏముందిరా? స్టూడెంట్స్ కానీ ఎవరో ఒక మీ వల్ల వీసాలు ఎన్నికపోయినాము, ఇంకా అదేదో చేసాము. స్టూడెంట్స్ అంటే అందరు స్టూడెంట్స్ కాదు, నేను కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, చాలా మంచోళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఎవరైతే మీరు చేసేదే లంగా పనులు, తర్వాత షాప్ లిఫ్టింగ్ దొంగతనం, సిగ్గు శరం ఉంది. 40 లక్షలు వచ్చి ఇంట్లో వాళ్ళు కడితే దొంగతనం తీసుకొచ్చారా? తర్వాత ఏదైనా ఎక్కడైనా ఎవరైనా ప్రైవేట్ జాబులకి ఇప్పేసి అక్కడ దొంగతనాలు చేసేది, ఇచ్చినోనికి విలువ లేకుండా చేసేది. ఈ 20 తర్వాత వచ్చిన వరస్ట్ పొట్ట తీసి వచ్చిన రాదు. మళ్ళీ వినండి, మీరు ఏమన్నా అనుకున్నా ఐ డోంట్ కేర్. ఎవడేం పిక్కలేదు, నేను చెప్తున్నా. ఐ డోంట్ కేర్. వస్తారా చూసుకుందాం రండి. సో పొట్ట తీసి వచ్చిన రాదు ఒక్కోడికి. మళ్ళీ బిల్డప్ అన్నీ ఫేక్లే. అందరూ ఫేకులు పెట్టారు. ఇంతకుముందు 20 వాళ్ళు ఫేకులు పెట్టారు. వాళ్ళు చాలా పద్ధతిగా నేర్చుకుంటారు. వాళ్ళు అభివృద్ధి అయిపోయారు బిఫోర్ 20. మీకు వాళ్ళు కష్టపడి చేస్తే వాళ్ళని బ్లేమ్ చేసేంత దొమ్మరా మీకు? ఇలా అందుకే నాలాంటి కూడా నేను ఎంతోమంది సాయం చేస్తాను. మీలాంటి చీటింగ్ నాయకులు, చీటింగ్ స్టూడెంట్స్ అందరూ కాదు, కొంతమంది చెప్తున్నా. ఒక్కడు తప్పు చేసి అందరూ ఏందని అనొచ్చు, అది గుండె గుచ్చుకుంటుందిరా. అలాంటప్పుడు ఎవరికి కూడా నాకు తెలిసినా కూడా పాటించి చెప్పలేదు. తెలిసి అడిగిన ఇబ్బంది పడుతున్నా చెప్పను కూడా. ఇక ఏ సహాయం కూడా చేయను. ఒకవేళ జాబ్లో వచ్చినా కూడా ఫేక్ అని తెలిసి ఇమ్మీడియట్గా నేనే రిపోర్ట్ చేస్తాను. మీలాంటి వాళ్ళకి టంపు కరెక్ట్ రా. నీతిగా వచ్చి కష్టపడి చదివి 40 లక్షలు పెట్టినాము, మన పని ఏమిటి, ఆ పని చేసుకుని లంగా పనులన్నీ చేసి సెక్స్ అబ్యూజులు, చిన్న మైనర్తో మాట్లాడి కలిసేది, ఇవన్నీ చేసి ట్రాఫిక్లోను ఇంకెక్కడ ఇవన్నీ చేస్తే చేయకుండా ఇంటికి పంపుకొని ఇంట్లో ఉంటాడా? బుద్ధి జ్ఞానం ఉండాలరా మీకు రే. మిమ్మల్ని ఎవడు ట్రంప్ ఉన్నంత వరకు మీ ఆటలు జరగవు. ఇంకా బీ కేర్ఫుల్. చదువుకోండి, జాగ్రత్తగా జాబ్ తీసుకోండి. ఇట్లా దరిద్రమైన పనులు చేయొద్దండి.